ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీస్కు వెళ్లారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. డీజీపీ లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ్ కుమార్ కు ఫిర్యాదు లేఖ అందజేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకే సామాన్య ప్రజలపై మల్లన్న గన్మెన్స్ ఫైరింగ్ చేశారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో తెలిపారు. మహిళా ఎమ్మెల్సీపై బాధ్యత కలిగిన ఇంకో ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా పోలీసు యంత్రాంగం ఏం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రశ్నించడానికి వెళ్లిన జాగృతి కార్యకర్తలపై ఫైరింగ్ చేయించడం ఏంటని మండిపడ్డారు. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు కవిత. అక్కడ జరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కురిపించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేయించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు, మల్లన్న గారా ప్రభుత్వమా, ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకు న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి. జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి. ఎవరు షూట్ చేయమన్నారు, ఎందుకు గన్మెన్ షూట్ చేసి? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసన చేసినాం. ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే. ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ ఏపీయలేదు, తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ ఏపీయలేదు. మరి ఇవాళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ, ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా? ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ వల్ల శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీస్కు వెళ్లారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. డీజీపీ లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ్ కుమార్ కు ఫిర్యాదు లేఖ అందజేశారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకే సామాన్య ప్రజలపై మల్లన్న గన్మెన్స్ ఫైరింగ్ చేశారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదులో తెలిపారు. మహిళా ఎమ్మెల్సీపై బాధ్యత కలిగిన ఇంకో ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా పోలీసు యంత్రాంగం ఏం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రశ్నించడానికి వెళ్లిన జాగృతి కార్యకర్తలపై ఫైరింగ్ చేయించడం ఏంటని మండిపడ్డారు. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు కవిత. అక్కడ జరిగిన సంఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. మల్లన్న కార్యాలయంపై దాడి ఘటన తర్వాత ఇటు మల్లన్న పోలీసులకు ఫిర్యాదు అందజేయడము, అటు ఎమ్మెల్సీ కవిత సైతం ఇంతకు ముందు లగడికప్పులో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ కలిసి తనకు ఒక మెమోరాండం రిప్రజెంట్ చేయడం జరిగింది. తనను ఓపెన్ గా ఇంత బహిర్గతంగా మహిళని దూషించడమే కాకుండా తిరిగి మల్లన్న కార్యాలయంలోనికి వెళ్లినందుకు మల్లన్న ఆదేశాల ప్రకారంగానే సెక్యూరిటీ సిబ్బంది తమ సభ్యులపైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. భయపట్టించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ రకంగా ఏ సన్నివేశంలో గన్ను ఉపయోగించాలో తెలియకుండా ఓపెన్ ఫైర్ చేయడంపై మాత్రం విచారణ జరిపించి తీన్మార్ మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా అతని పైన కేసు నమోదు చేయాలి కాల్పులకు సంబంధించినటువంటి అంశంపై అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర డీజీపీని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ లో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ రోజు తమ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను క్వశ్చన్ చేయడానికి వెళ్తే ఆ సిబ్బందిని ఉసిగొల్పి సిబ్బందిని రెచ్చగొట్టి వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీని కాల్పులు జరపాలన్న ఆదేశాలతోటే ఈ రోజు మా కార్యకర్తల పైన కాల్పులు ఒత్తి క్రమంలో తప్పించుకున్నారే తప్ప కాల్లోకి కాల్పులు జరపాల్సినటువంటి అవసరం ఏముంది? కేవలం ప్రశ్నించడానికి వెళ్తే మల్లన్ననే తిరిగి వీళ్ళపైన దౌర్జన్యం చేయబోయాడు, దాడి చేయబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది తమపై గన్లు చూపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఎమ్మెల్సీగా ఉండి తోటి ఎమ్మెల్సీకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, మహిళా సభ్యులతో ఎలా నడుచుకోవాలి, అసలు ప్రజాప్రతినిధి పట్ల ఎలా వ్యవహరించాలంటే కనీస జ్ఞానం లేకుండా మల్లన్న ఈ రోజు బహిరంగంగా మాట్లాడినటువంటి ప్రకటన తమల్ని తీవ్రంగా కలిచివేసింది, తీవ్రంగా బాధకు గురి చేసింది. మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంత గందరం నెలకొంది అనేది మాత్రం కవిత చెప్పుకొస్తున్నటువంటి వర్షన్. దీనిపైన రాష్ట్ర డీజీపీ ఎంక్వైరీ చేసి ఎందుకు ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీన్మార్ మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది ఓపెన్ ఫైర్ చేయాల్సి వచ్చిందా, ఓపెన్ ఫైర్ ఒకవేళ అవతల వ్యక్తులు ఆ అంశం కూల్ అవ్వకపోయినా వాళ్ళు ఏమాత్రం అక్కడితో ఆగకపోయినా ఇంకాస్త ముందుకు వెళ్తే మాత్రం ఈ కాల్పులు వారిపైకి తెగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరిపి తీన్మార్ మల్లన్న ప్రైవేట్ సెక్యూరిటీ ప్రభుత్వం కేటాయించినటువంటి గన్ల పైన చర్యలు తీసుకోవాలి. రేపు తెలంగాణ ఉమెన్ కమిషన్ ని కలిసి ఏదైతే తీన్మార్ మల్లన్న నిన్న మొన్నటి వరకు కంచం మంచం అనే ఒక టాపిక్ ని తనని దూషిస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడో ఆ అంశం పైన మహిళా కమిషన్ కి ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నానంటూ మాత్రం కవిత ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించడం జరిగింది. వైశాలి. అయితే ఇప్పుడు అలాగే తనపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న కూడా అంటున్నారు కదా, మరి తీన్మార్ మల్లన్న కూడా కవితపై గాని జాగృతి దాడి చేసిన వారిపై గాని ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? తీన్మార్ మల్లన్న ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాంట్లో కల్వకుంట్ల కవిత పేరుని కూడా ఇన్వాల్వ్ చేసి కవిత పేరుని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి, తనను కూడా నిందితురాల కిందకి చేర్చాలి అంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి కార్యకర్తలు జాగృతి సభ్యులంతా కూడా కవితక్క నినాదాలు చేసుకుంటూ వచ్చారు. కవిత పార్టీకి చెందినటువంటి వారు కాబట్టి కవిత రెచ్చగొడితేనే ఈ రోజు వీళ్ళు తన కార్యాలయానికి వచ్చి దాడి చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాను, ఫిర్యాదు చేశాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత అఫీషియల్ గా కవిత పేరుని ఇంక్లూడ్ చేసి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయబోతా ఉన్నాడు. దీనిపైన కేవలం తీన్మార్ మల్లన్న కార్యాలయంలో దాడి చేయడానికి వచ్చినటువంటి జాగృతి నాయకులపైనే కేసు నమోదు చేశారా, లేదా మల్లన్న ఆరోపిస్తున్నటువంటి విధంగానే కల్వకుంట్ల కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కవిత పేరుని కూడా ఎఫ్ఐఆర్ లోకి ఇంక్లూడ్ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు ఎమ్మెల్సీ కవిత మాత్రం తీన్మార్ మల్లన్న పవర్ ని మిస్యూజ్ చేయడము, గన్మెన్స్ ని మిస్యూజ్ చేయడము, తనకిచ్చినటువంటి అధికారాన్ని వెపన్స్ ని తమ కార్యకర్తలకు పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది? వాళ్ళు ఎవరన్నా తీవ్రవాదులా, లేకపోతే మావోయిస్టులా, లేదా కిడ్నాప్ చేయడానికి వచ్చారా? జరిగినటువంటి ఇష్యూ పైన అడగడానికి వస్తే తీన్మార్ మల్లన్న ఆదేశాల ప్రకారంగానే గన్మెన్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాబట్టి దీనిపైన విచారణ జరిపి తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని కవిత పైన చర్యలు తీసుకోవాలి. ఆఫీస్ కు వచ్చి దాడి చేసినటువంటి కార్యకర్తల పైన కేసులు నమోదు చేసి వారందరినీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తీన్మార్ మల్లన్న ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎవరిపై కేసు నమోదు చేస్తారు, ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.